పెద్ద పని అప్పగించబడుతుంది. నిజమే, దేవుని పట్ల మక్కువ ఇష్టాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ కష్టాలు పోగొట్టడమే కాదు, గొప్ప పనులు నీకు అప్పగిస్తాడు, గొప్ప సంపాద్యాన్ని చేతికి అప్పగిస్తాడు. తద్వారా దేవుని మహిమ కొరకు బలమైన కార్యాలు చేయొచ్చు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు కావలసిన బంగారం పనికి బంగారము, వెండికి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్ర, గోమేదిపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుని. ఇవన్నీ తన కొరకు కాదంట, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు. మరి నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులుగా నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేనిచ్చేదను. ఇదంతా